ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం ఈరోజు ఉదయం నుండి జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఆ దేవస్థానంలో ఉన్నటువంటి స్వామివారికి సంబంధించిన హుండీలు మొత్తంగా కూడా ఓపెన్ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అనుపమ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆలయంలో ఉన్నటువంటి హుండీలు మొత్తాన్ని కూడా ఓపెన్ చేసి సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా లెక్కింపు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది భక్తులు స్వచ్ఛందంగా వచ్చి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక 5 నెలల 9 రోజుల కాలపరిమితికి గాను లెక్కింపు జరుగుతున్నట్లుగా కూడా ఆలయ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అంటే 5 నెలల క్రితం హుండీ లెక్కింపు నిర్వహించారు. అప్పుడు సుమారుగా 40 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఈ 5 నెలల 9 రోజులకు సంబంధించిన లెక్కింపు ఈరోజు జరుగుతూ ఉంది. ఉదయం 8:30 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు హుండీ లెక్కింపు అనేది కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దేవస్థాన గర్భాలయంలో స్వామివారి మూలవిరాట్కి సంబంధించిన హుండీతో పాటు అట్లాగే ఆలయ ఉప ఆలయాలకు సంబంధించిన హుండీలు మొత్తాన్ని కూడా లెక్కింపు జరుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రానికి వరకు అయితే ఎంతవరకు స్వామివారికి ఆదాయం వచ్చిందనేది కూడా చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా భక్తులు కానుకల రూపంలో ఇటు నగదు రూపంలో వచ్చిన నగదు కానివ్వండి, కానుకలు కానివ్వండి, అట్లాగే బంగారు ఆభరణాలు కానివ్వండి, వెండి ఆభరణాలు కానివ్వండి, డాలర్లు కానివ్వండి, వాటిని సపరేట్ చేస్తూ కూడా లెక్కింపు నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి లెక్కింపు అనే కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈసారి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీల లెక్కింపు సంబంధించి ప్రత్యేక నిబంధనలు అయితే అమలు చేస్తున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో, అంటే ఇక్కడ సీసీ కెమెరాలు రన్ అవుతూ ఉంటాయి. లెక్కింపు అనేది కూడా ఉన్నతాధికారులు తమ కార్యాలయాల్లో ఉండి పర్యవేక్షించే విధంగా కూడా ఆ లింకప్ కూడా అక్కడికి ఇచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ఆ పర్యవేక్షణ అనేది కూడా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో కొన్ని అవకతవకలు జరిగిన నేపథ్యంలో చాలా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసినట్లు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సంబంధించి ఎవరైతే పురుషులు ఉన్నారో ఈ లెక్కింపులో పాల్గొనే వాళ్ళు కేవలం పంచె మీదే ఉండాలి, పంచె ధరించి మాత్రమే రావాలి. అట్లాగే మహిళలు ప్లెయిన్ కలర్ దుస్తులు మాత్రమే ధరించి రావాలని చెప్పి కూడా కొన్ని ఆదేశాలు అయితే ఇప్పటికే ఇచ్చారు. అయినప్పటికీ కూడా కొంతమంది మామూలుగానే సాధారణంగానే వచ్చి లెక్కింపులో పాల్గొంటున్నట్టుగా కూడా మనకి ఇక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలను బట్టి తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ లెక్కింపు అనేది కూడా అత్యంత పకడ్బందీగా ప్రత్యేకంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగుతున్నట్లు చెప్తా ఉన్నారు. సాయంత్రానికి స్వామివారికి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత కానుకల రూపంలో నగదు వచ్చింది, ఎంత బంగారం రూపంలో వచ్చింది, ఎంత డాలర్లు వచ్చాయనేది కూడా సాయంత్రానికి తెలియ అవకాశం ఉందని చెప్పిన కూడా కార్యనిర్వహణాధికారి అనుపమ తెలియజేసిన పరిస్థితి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 5 నెలల 9 రోజుల కాల వ్యవధికి గాను హుండీ కౌంటింగ్ ఈరోజు ఉదయం 8:30 ప్రారంభించడం జరిగింది. మన ఆలయ సిబ్బంది మరియు వాలంటీర్లు అందరి సమక్షంలో కౌంటింగ్ చేయించడం జరుగుతుందండి. ఈసారి ఓన్లీ లేడీస్కి కాయిన్ సార్టింగ్ మాత్రమే ఉందండి. గతంలో లాగా వాళ్ళకి కరెన్సీ వాటిని కౌంటింగ్ చేయడానికి లేదు. ఆ నిబంధనలకు అనుగుణంగానే ఈరోజు హుండీ కౌంటింగ్ జరుగుతుంది. ఈ 5 నెలల 9 రోజుల కాల వ్యవధికి గాను మొత్తం ఎంత హుండీ ఆదాయం వచ్చిందనేది సాయంత్రం తెలియజేయగలవారము. ఈ రోజుకి వీళ్ళకి గతంలో 46,52,306 రూపాయలు వచ్చిందండి. కార్తీక మాసము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి హుండీ ఆదాయం పెరగగలదని అంచనా అండి. ఇప్పుడు దేవాదాయ శాఖ నియమ నిబంధనలకు అనుగుణంగానే ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమాల్లో
జాగ్రత్తలు తీసుకోవడం అయిందండి. మహిళల చేత ఓన్లీ కాయిన్స్ కౌంటింగ్ మాత్రమే చేయించుతున్నాము. జెంట్స్ చేత మాత్రమే కరెన్సీ నోట్లు కౌంటింగ్ చేయించడం జరుగుతుంది. సాధారణంగా ఈరోజు మన ఆలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు, భక్త బృందం వాళ్ళు పాల్గొనడం జరిగిందండి. అది కూడా దేవాదాయ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకొని వాళ్ళ ఆధార్లు వాటిని అన్ని వాటి ప్రకారం తీసుకొని కౌంటింగ్ చేయించడం జరుగుతుంది. నమో వెంకటేశాయ. ఈ దేవస్థానము కార్యనిర్వాహకులు చెప్పినట్లుగానే దేవాదాయ శాఖ నిబంధనలకు అనుగుణంగానే సీసీ కెమెరాల పర్యవేక్షణలోను మరియు ఈ వాలంటీర్ల బృందంతో పకడ్బందీగా హుండీ కౌంటింగ్ నిర్వహించడం జరుగుతున్నది. శ్రీ లక్ష్మీ పద్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం తెనాలి ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ముక్కోటి ఈ నెల 30వ తారీఖున మంగళవారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ నెల 20వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా డైలీ దశావతార మహోత్సవములు నిర్వహించబడుతున్నాయి. అంటే రోజుకు ఒక్కొక్క అవతారం చొప్పున గ్రామోత్సవంగా నిర్వహించబడును. కనుక భక్తులంతా కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని తరించవలసి కూర్చున్నాము. అలాగే మీ సొంతంగా మీరు చేయించుకోవాలనుకుంటే కనుక దేవస్థానానికి 2000 రూపాయలు రసీదు రాయించుకునేలా మీ పేరుతోటి గ్రామోత్సవంగా నిర్వహించబడను. ఏ రోజు కావాలన్నా ఈ 10 రోజుల్లో చేసుకోవచ్చును. అలాగే ముక్కోటి సందర్భంగా కూడా ఏర్పాట్లు ఈవో గారు వాళ్ళంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రాగలరని మేము ఊహించుకుంటున్నాము. అలాగే జనవరిలో 14వ తారీఖున తెప్పోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కనుక భక్తులంతా కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి కృపకు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ.